సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. సింహ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మంగళవారం రోజున అంటే సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి తెల్లవారితే జరిగేది ఇదే. అంటే సెప్టెంబర్ 9వ తారీఖున వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. అలానే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వీరి యొక్క జాతకం ఎలా ఉండబోతూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త కోపం అనేది కూడా ఎక్కువే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు అనవసరంగా కోపానికి మాత్రం గురికారు. వీరు కోపం అనేది ఉన్నప్పటికీ సమయ సందర్భాన్ని బట్టి మాత్రమే వీరి యొక్క కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం ఎంతగా ఉన్నా సరే కానీ బంధుత్వాలను మాత్రం వీరు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. అలానే వీరికి ఈ సమయంలో వీరి పనులను వీరు చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళ విషయాల్లో మాత్రం వీరు జోక్యం చేసుకోరు. అంటే ఏదైనా సరే ఎలాంటి విషయాల్లో అయినా ఎదుటి వారి గురించి ఆలోచించి వీరి సమయాన్ని వృధా చేసుకోరు. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే వారి గురించి పక్కన పెట్టి ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వారి గురించి వీరు అంటే ఎప్పుడు కూడా మాట్లాడుకోవటం, వీరి విషయాలను పక్కన పెట్టి ఎదుటి వారి గురించి మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క సింహరాశి వారు మాత్రం అలా కాదు. వీరి గురించి వీరు మాత్రమే చూసుకుంటారు. ఎదుటి వారి యొక్క మంచి చెడులు బాగోగులు అనేవి పట్టించుకోరు. అంటే ఎవరికైనా సమస్య వచ్చింది అని లేదా ఆపద ఉంది అని వీరితో చెబితే ఆ సమస్యకి పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తారు. అలానే ఆ సమస్య నుండి వారిని బయటికి తేవటానికి ఆలోచిస్తారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వీరు పక్కనే ఉండి దగ్గర ఉండి వారి సమస్యను అంటే తొలగించడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప వారి వెనకొకలాగా వారి ముందర ఒకలాగా మాట్లాడి ఇతరులను బాధ పెట్టడం, కించపరచటం వంటివి మాత్రం ఈ సింహరాశి వారు అస్సలు చేయరు. అలానే సింహరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. జీవితంలో వీరు ఎదగాలి అనేటటువంటి తపనతో ఎంత కష్టాన్ని అయినా భరిస్తూ ఉంటారు. వీరు ఎదగాలి అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలానే దానికోసం ఎంత కష్టాన్ని అయినా భరిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలానే వీరి కష్టాన్ని చాలామంది గుర్తించలేరు అనేటటువంటి బాధ కూడా వీరిలో ఉంటుంది. అంటే వీరి కష్టం వీరు చాలా కష్టపడుతున్నప్పటికీ వీరి ఇంట్లో ఉండే వ్యక్తులు, వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీరి యొక్క దాంపత్య జీవితంలో పార్ట్నర్షిప్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీరి యొక్క అంటే ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అనేటటువంటి బాధ వీరిలో కాస్త ఉంటుంది. కానీ కావాలి అని చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. మీరు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదల అనేది చూసి ఓర్చుకోలేక ఎంతోమంది అలా చేసేవారు అయితే ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్నారో ఆ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక అలా వారు కావాలని మీ కష్టాన్ని గుర్తించలేకపోవటం కానీ, మీరు కష్టపడుతున్నటువంటి సమయంలో మీరు కష్టపడటం కాదు, అసలు మీ కష్టమే కాదు అని మిమ్మల్ని బాధ పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటారు.
ఉంటారు కావాలి అని చెప్పి. అందుకని చెప్పి మీరు ఎవ్వరి దగ్గర కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎవరికీ కూడా మీరు అది ఇది అని చెప్పాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. కాబట్టి మీ పని మీరు చేస్తూ వెళ్ళిపోండి. మీ యొక్క జీవితంలో మీ పని మీరు చేస్తూ వెళ్ళిపోతే ఏ సమస్యలు ఏ కష్టాలు కూడా రావు. కాబట్టి సింహ రాశి వారికి అయితే ఇలా జరుగుతుంది. ఎవరి గురించి కూడా మీరు పట్టించుకోవద్దు. కావాలి అని మిమ్మల్ని బాధ పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు మీ చుట్టూ. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా, మీ మనస్సుని పాడు చేసుకోకుండా మీ కష్టాన్ని మీరు పడుతూ ఉండాలి. అలా ఉంటేనే మీకు మేలు జరుగుతుంది. అంతే తప్ప మీరు ఎవరి గురించి ఆలోచించకుండా ఉండాలి. ఎవరి గురించి ఆలోచించినా మీకు మీ మనస్సు పాడవుతుంది. మీ యొక్క సమయం కూడా వృధా అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు కూడా. వీరు ఏదైనా ఉద్యోగం చేయాలి అని పట్టుబడితే ధైర్యంతో ముందుకు వెళతారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అలానే వీరు ఏదైనా సరే పొరపాటు చేయాలి అని చేయాలి అనుకున్న 1కి 10 సార్లు ఆలోచిస్తారు. పొరపాట్లు సాధారణంగా వీరు చెయ్యరు. ఒకవేళ జరిగినా ఏదైనా పొరపాటు అనుకోకుండా జరిగినా ఆ తప్పుని ఒప్పుకునేటటువంటి ధైర్యం వీరిలో ఉంటుంది. చాలా ధైర్యవంతులు వీరు. చాలా ధైర్యవంతులు. అలానే కుటుంబంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది. కుటుంబంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానమే కాకుండా వీరు బరువు బాధ్యతలతో కుటుంబాన్ని మోస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు, చాలా మంచి వ్యక్తులు కూడా. అలానే వీరి యొక్క జాతకరీత్యా ప్రస్తుతం అయితే మంచి ఫలితం అయితే నడుస్తుంది. గోచార ఫలితాల ప్రకారం వీరికి మంచి ఫలితం అయితే నడుస్తుంది. కాబట్టి వీరు ఈ సమయంలో ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తెల్లవారితే మీరు ఏ పని చేసినా మంచి ఫలితం అయితే ఉంటుంది. తెల్లవారితే మీరు చేసే ప్రతి పని మీరు ఏ పని చేసినా ఇష్ట దైవాన్ని నమస్కరించుకొని ఇష్ట దైవాన్ని తలుచుకొని పనిని మొదలు పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా కూడా మీకు విజయం అనేది లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం అనేది ఉంటుంది. అలానే మీకు ఆటంకాలు అనేవి లేకుండా ఉంటాయి. అలానే మీరు చేసేటటువంటి ఎలాంటి పని అయినా మీకు కలిసి వస్తుంది. వ్యాపారంలో కూడా మంచి విజయాలు కూడా లభిస్తాయి. మీ యొక్క జాతకంలో ఉండే ఏలినాటి శని ప్రభావాలు సైతం తొలగిపోతాయి. వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. కనుక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణ రోజుల కంటే ఈ సమయంలో చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కుటుంబంలో ఉండే ఆటంకాల నుండి కూడా వీరు బయటికి రాబోతూ ఉన్నారు. అలానే వీరి యొక్క నక్షత్ర బలం చాలా బాగుంది. నక్షత్రం ఈ సమయంలో వీరికి బలంగా ఉంది. ఎప్పుడైనా ఒక గ్రహం అనేది మనకు అనుకూలంగా ఉంది అంటే ఖచ్చితంగా కూడా నక్షత్ర బలం కూడా చాలా అవసరం. నక్షత్రం అనేది బలంగా ఉంటే వీరికి అన్నీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో అయితే వీరు అనుకున్నది సాధించబోతూ ఉన్నారు. తెల్లవారితే మీరు ఏ పని చేసినా అది మీకు మేలు జరగబోతూ ఉంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా లభించబోతూ ఉంది. అయితే వీరికి చురుకుదనం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే చంచలత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ యొక్క చంచలత్వంతో కొన్ని మార్పులు కూడా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. చరరాశి కదా, అభిప్రాయాలు ఆలోచన విధానాల్లో మార్పు ఉంటుంది. ఈ స్థిరత్వం తక్కువగా ఉండటం వల్ల వీరికి కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చరరాశి అంటే కదలిక ఎక్కువగా అని అర్థం. ఈ రాశుల్లో వారు ఎక్కువగా ఒకచోటు కూర్చోవడానికి ఇష్టపడరు. ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళటం వంటి పనులు చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా ఇష్టం ఇలా చేయటం. చరరాశుల్లో ఈ యొక్క సింహరాశి కూడా ఒకటి. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అగ్నితత్వమైన రాశికి కూడా చెందుతారు. వీరి ఆలోచనలు కూడా ఆచరణాలను కలిగి ఉంటాయి. వీరు స్థిరత్వాన్ని కలిగి ఉండవు. వీరి ఆలోచనలు కూడా ఒకసారి ఒకటి ఆలోచిస్తారు, మరి కొద్దిసేపట్లోనే ఆ యొక్క ఆలోచనను అతి వేగంగా మారుస్తూ ఉంటారు. ఇలా చరరాశికి సంబంధించిన వ్యక్తులలో సింహరాశి ఒకటి. కాబట్టి వీరి ఆలోచన విధానం చాలా ఎక్కువగా మారుతూ ఉంటుంది. అన్ని
పనులను కూడా వీరు ప్రణాళికాబద్ధంగా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జలత్వం కూడా కలిగి ఉండటం వల్ల కొంచెం భయం, కొంచెం పిరికితనం ఉండటం వల్ల పనుల్లో కొంత ఆలస్యం అనేది ఉంటుంది. అంతేకాకుండా వాయుతత్వం కూడా కలిగి ఉంటుంది వీరికి. కాకుండా వీరి కార్యక్రమాలలో కొంత అంటే వాయువు అంటే గాలి వీస్తూ ఉంటుంది. అలా వీరు కూడా ఎప్పటికప్పుడు ఆలోచనని చాలా వేగంగా కూడా గాలి వీచినంత వేగంగా అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. శత్రువులతో ఎక్కువగా పనులు చేయగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెల్లవారితే మాత్రం అనుకున్నట్లుగా సాధించే ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి తెల్లవారితే ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్